ఇప్పుడు నేనైతే చెక్ ఇన్ అయిపోయా. ఇప్పుడే సబ్వేలో లంచ్ చేసి వచ్చాము. ఇది నా రూమ్ అనమాట. సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. హలో. సో నాకైతే రూమ్లో బెడ్ ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, టీవీ ఇచ్చారు అండ్ కబోర్డ్ ఇచ్చారు. కబోర్డ్లో మనకి డస్ట్బిన్, టీ కాఫీ మగ్స్, హెయిర్ డ్రయర్ అండ్ ఇట్ సైడ్ బట్టలు పెట్టుకునే వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. నాకు కోట్ పెట్టుకున్నా. ఒక డెస్క్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్రూమ్ లైట్. ఇది సూపర్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. షవర్, స్టాండింగ్ షవర్ ఇచ్చారు. టవల్స్ అవి ఉన్నాయి, టిష్యూస్. ఐ లవ్ దీస్. ఇలాంటి చిన్న చిన్న సోవెనియర్స్ లాంటివి ఇస్తే నాకు చాలా ఇష్టం. సో ఇది నా రూమ్ టూర్. ఇప్పుడు నేను కొంచెం బ్రేక్ తీసుకుంటున్నా. బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఫస్ట్ తర్వాత మేము ఈవినింగ్ లండన్ బీచ్కి వెళ్తున్నాం. బీచ్, పియర్ అవన్నీ చూసుకొని గ్రే టౌన్కి రేపు ట్రామ్ టికెట్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ రూమ్ టూర్ బాగా నచ్చింది అనుకుంటా. ఇంకా ముందు చాలా వీడియో ఉంది, వెయిట్ చేయండి. మొత్తం లండన్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో మీకు దూరంగా కనిపిస్తాయో లేదో నాకు తెలీదు, బట్ సారీ, చాలా 100 పైన విండ్మిల్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపు అయితే లండన్లో కొండలు ఉన్నాయన్నమాట. గ్రే టౌన్ అయితే మన బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను తర్వాత. ఈ రోడ్ అంతా లిటిల్గా, బీచ్ రోడ్ అంతా హోటల్సే. మా హోటల్ అయితే అక్కడ ఉంది, బట్ ఇదంతా హోటల్సే. చాలా బాగుంది. మీరు అందరూ తప్పకుండా ల్యాండోడ్నో, కాన్వీ, తర్వాత గ్రే టౌన్ మాత్రం చూడాల్సిందే. చాలా అదిరిపోయే ట్రిప్ ఇది. ఇదంతా వాకింగ్ పాత్ ఇచ్చారు అండ్ బీచ్ కూడా ఉందన్నమాట. అక్కడ మీకు కనిపిస్తుంది దూరంలో, అది పియర్. అది నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా పియర్ ఎలా ఉంటుందో. ఇక్కడ ప్రతి బీచ్కి ఒక పియర్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది పియర్స్. అక్కడ మీకు ఎంటర్టైన్మెంట్ కానీ, ఫుడ్ కానీ, మేళాలాగా ఉంటుంది. బేసిక్గా ఎగ్జిబిషన్స్ మనకి ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. బట్ సముద్రంకి ఆనుకుంటే బ్రిడ్జ్లా కట్టి ఆ బ్రిడ్జ్ మీద చేస్తారు. వైజాగ్లో దివీస్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఒక బ్రిడ్జ్లా ఉండి దానిపైన ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం పియర్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పెద్ద జాయింట్ వీల్ అంతా కూడా పియరే అనమాట. సైడ్ సీన్ కూడా ఉంది ప్రతి చోట. కాన్వీలో కూడా నేను చూసాను, బోట్ ట్రిప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రే టౌన్కి, కేవ్స్కి, లైట్ హౌస్కి, సీన్స్, సముద్రపు ప్రాణుల్ని కూడా చూపిస్తారు. అడల్ట్స్కి అయితే 6 pounds ఉంది, చిల్డ్రన్కి అయితే 4 pounds ఉంది. ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన చాలా మంచి అవుటింగ్ ఇది. ఇక్కడ ఎక్కడ పడితే ఎన్ని సీగల్స్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మార్నింగ్ అయితే నేను ఫుడ్ తింటుంటే లాక్కోవడానికి కూడా ట్రై చేస్తుంది అది. బట్ చాలా బాగుంది, ప్రశాంతంగా మంచి ఇది ప్లేస్. ఇది మనం రిలాక్స్ అవ్వడానికి. సో మనకి ఇక్కడ స్విమ్మింగ్ చేయకూడదు, మొత్తం అన్ని సీజన్స్. ఎప్పుడు ఫుడ్ పెడతామా అని చూస్తారు, కానీ అసలు ఫుడ్ పెట్టలేదు. ఎందుకంటే 5,000 pounds ఫైన్ ఇస్తారంట. అంటే 5 లక్షలు ఫైన్ వాటికి ఫుడ్ పెడితే. సో మనం ఫుడ్ అయితే వాటికి పెట్టచ్చు. ఇప్పుడైతే మనం పియర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఎంటర్ అవుతూనే మీకు ఇక్కడ షాప్లో చాలా విభిన్నంగా కనిపిస్తాయి. క్యాండీస్ కానీ, పాప్కార్న్ కానీ, గేమ్స్ కానీ, ఏది పడితే అది ఉంటాయి అనమాట. నేనైతే వెళ్ళేటప్పుడు పీచ్ మిఠాయి కొంటా ఖచ్చితంగా, తెలుసు కదా అందరికీ. హిందీలో అయితే బుడ్డి కబాల్ అంటారు, ఇంగ్లీష్లో క్యాండీ ఫ్లాస్. మనకైతే పీచ్ మిఠాయి నాకు చాలా అంటే చాలా ఇష్టం, తీసుకుంటా వెళ్ళేటప్పుడు. ఫ్లాగ్ పెట్టారు ఇక్కడ. అక్కడ రెస్టారెంట్ ఉంది, ఫిష్ అండ్ చిప్స్, చాలా ఫేమస్. ఎంటర్ అవ్వగానే మీకు అసలు మొత్తం అన్ని స్టోర్స్, ఆర్కేడ్ గేమ్స్, ఏది పడితే అది ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. మీరు చూసినట్టయితే అన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ లోపలైతే ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి. మనం ఆడతాం కదా, డబ్బులేసి గిఫ్ట్ లాగాలి, అలాగా చాలా గేమ్స్ ఉన్నాయి. బౌలింగ్ అవి కూడా ఉండొచ్చు. చూస్తారు తర్వాత లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం సముద్రం దగ్గరలో, అంటే సముద్రం మీదకి వెళ్తున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నేను బ్రైటన్లో కూడా చూసాను ఇవి. బ్లాక్ పూల్ వెళ్ళా, సౌత్ ఎండ్ వెళ్ళా, అన్ని ప్యూర్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్యూర్ ఒక్కొక్క అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈరోజు సాటర్డే అవ్వడంతో మొత్తం జనాలందరూ రోడ్ పైనే ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది ప్లేస్. లోపల చూసాక ఫుల్ ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి. నేనైతే ఆడను, ఎందుకంటే కెమెరాస్లో ఆడి 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 బోర్ కొట్టేస్తుంది. ఇంకా నాకు గేమ్స్
జాయింట్ వీల్ ఉంది, పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చేమో, ఇప్పుడైతే ఆన్లో లేదు. నాకైతే చాలా భయం. మీకు ఇష్టమా జాయింట్ వీల్? నాకు ఇంత కామెంట్స్లో చెప్పండి. మీరు ఈ పక్కకు చూసినట్టయితే ఇప్పుడైతే మనం చిన్నగా సముద్రంలోకి వెళ్తున్నాం. ఇంకా యూజువల్గా హై టైడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సముద్రం ముందు వరకు వస్తుంది. ఇప్పుడు లో టైడ్ ఉంది కాబట్టి కొంచెం బ్యాక్ ఉంది. నేను ఇది సౌత్ ఎండ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాను సీరియస్గా. నేను ఎంటర్ అయినప్పుడైతే సముద్రం అసలు మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేటప్పుడు సముద్రం మొత్తం ముందుకు వచ్చింది అనమాట. అప్పుడు నాకు లోకల్ ఇచ్చిన అడిగితే వాళ్ళు చెప్పారు నాకు ఇలా జరుగుతుందని. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. మన ఒఫిషియల్గా అయితే సముద్రం మీదే ఉన్నాం ఇప్పుడు, వాటర్ ఉన్నా లేకపోయినా. ఇంకా దీని ఎండ్ వరకు వెళ్తే ఇంకా సముద్రం మధ్యలోకి వెళ్ళినట్టే ఫీలింగ్ ఉంటుంది మనకి. వెళ్ళి చూసేద్దాం. ఇయర్ మధ్యలో కూడా మీకు సీ ఫుడ్, చిన్నపిల్లలకి గేమ్స్, కుక్క డక్ ఇలా కుక్క పెట్టి డక్కని లాగాలి మనం. అట్లా అయితే గిఫ్ట్స్ వస్తాం మనకి. చిన్నపిల్లలకి ఇక్కడ కార్లో తిప్పేది, ట్రైన్, మినీ ట్రైన్, రోలర్ కోస్టర్, అలా చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఓ షిట్, నాకు చాలా భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫుల్ ఇక్కడ సముద్రంలోకి వెళ్తున్నాం. నాకు చాలా అంటే చాలా భయం. నేనైతే సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు ఒక సైడ్ నడుచుకుంటూ వెళ్ళాం. ఆల్మోస్ట్ 3700 మీటర్స్, అది అంటే 3.7 కిలోమీటర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ నడిచాను నేను పియర్ మీద. అదే పియర్లో పక్కన రైల్ ఉంటుంది, ఇటు పక్క వాకింగ్ ఉంటుంది. మేము ఒక సైడ్ వాకింగ్, ఇంకో సైడ్ రైల్ తీసుకున్నాం అనమాట. నాకైతే గుండె జారి చాలా నాకు వాటర్ చూసినా భయమే, అంటే అంత డెప్త్ భయం, హైట్స్ భయం. ఇప్పుడు రేపు గ్రేట్ హోమ్ వెళ్తే కొండ అందుకని ఏమవుతుందో నా పరిస్థితి నాకు తెలీదు. సో ఇప్పుడు మీకు అఫీషియల్గా పియర్ ఇంకా బాగా కనిపిస్తుంది. సముద్రం లోపల చాలా ఇయర్స్ ముందు కట్టారు. ఆ రాడ్లు రష్లు పట్టేస్తాయి కాబట్టి నాకు ఇంకా భయం నడవడానికి, ఎక్కడ పడిపోతానేమో సముద్రంలో అని. నాకు ఈత కూడా రాదు. బట్ పియర్ అయితే చాలా చాలా బాగుంది చూడండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. అన్ని పియర్స్ నాకు ఇష్టమే. మీరు ఇంగ్లాండ్లో ఉన్న ఎక్కడెక్కడ పియర్స్ ఉన్నాయి అన్నీ చూడండి. ఒక్కొక్క పియర్కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్యూస్. మీకు రైట్ సైడ్ కనిపించేది గ్రేట్ హోమ్ అనమాట. చాలా బాగుంటుంది కొండ. రేపు వెళ్తాను నేను. సో అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే గ్రేట్ హోమ్ చాలా బాగుంటుంది. నేను ఒక అడ్వెంచర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా అక్కడ. మీరు చూడండి నేను అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుందో, ఎంత భయస్తురాలో మీకే అర్థమవుతుంది. వ్యూ అయితే అదిరిపోయింది. లిటరల్గా కొండ, బీచ్, పియర్, అసలు డ్యామ్ అసలు ఫెంటాస్టిక్గా ఉంది. నేను ఇంక అంతకుమించి చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది. మీరు చూడండి ఎంత బాగుందో వ్యూ ఇక్కడ. హలో అందరికీ, నేనైతే వెకేషన్ కోసం అని చెప్పి లండన్లో వచ్చాను. ఇక్కడ ఈ సముద్ర అందాన్ని, కొండల్ని నేను చూసి ఉత్సాహం ఆపుకోలేక, ఆనందం తట్టుకోలేక నా ఫ్యాన్స్ అందరికీ నేను ఇది చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూస్ ఇక్కడ. ఒక పక్క సముద్రం, ఇంకో పక్క కొండలు. ఈ అందాల్ని మనం ఎంతండి ఈ అందాల ముందు, ఈ అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? అసలు జీరో. అది అసలు ఇది చాలా చాలా బాగుంది. సో ఇదే పియర్ ఎండ్. లోపల కూడా ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి. సో పియర్ ఇక్కడతోనే లాస్ట్. దీని తర్వాత కాకిరెట్టి కూడా వేసింది లాగ్లో. నీ లాగుడు షిట్టులా ఉందని చెప్పి సీగల్ నాకు చెప్పింది. ఎనీవే, సో మనమైతే ఇక్కడ వచ్చాము పియర్ దగ్గరికి. ఇదే పియర్ డెడ్ ఎండ్ అనమాట. మీకు చుట్టుపక్కల సముద్రమే కనిపిస్తుంది, ఇంకేం ఉండదు. ఇటువైపు కొండలు, ఇటువైపు సముద్రం. చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే. నేను ల్యాండ్వుడ్నోలో ఈ ఫస్ట్ డే ట్రిప్ ఎండ్ చేస్తున్నా. రేపు నేను గ్రేట్ హోమ్స్ వెళ్తాను. చాలా బాగుంటుంది ఆ వీడియో. ఆ కొండ మీదకి వెళ్తాను, ట్రామ్లో వెళ్తాను. ట్రామ్ తెలుసు కదా, చిన్న సైజ్ ట్రైన్స్ ఉంటాయి కదా, పాతకాలం రైల్వే ట్రైన్స్. దాంట్లో కొండెక్కుతా. దిగేటప్పుడు అడ్వెంచర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, రేపు ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తా, లేకపోతే ట్రెక్ చేసుకుని కిందకు వస్తా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీకు తెలుసుగా ఏంటేంటి చేయాలో వెంటనే లైక్ కొట్టండి, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఏది నచ్చితే వేసి పడగొట్టండి. ఓకే, బాయ్.